మహాకుంభమేళకు వచ్చేసినాము. ఏమి చెప్పే అంత జనాలు ఎక్కువ లేరు. అంటే ముందు కొంచెం ఉన్నారేమో కానీ 2 కిలోమీటర్లే ఉందంట. తర్వాత వాకింగ్ చేసి తర్వాత బోర్డు ఎక్కిస్తామంటారు. అంత రిస్క్ ఏం లేదు, బానే ఉంది ఇక్కడ. సోషల్ మీడియాలో చూపించినంత ఏం లేదు. మేము చక్క పార్కింగ్ దాకా వచ్చేసినాము. ఇప్పుడు పార్కింగ్ నుంచి నడవాలంట. చేసి తర్వాత బోర్డు ఎక్కిస్తాం. సో ఇంత సింపుల్ గా ఉంది. రావాలనుకుంటే రావచ్చు. అది సోషల్ మీడియా నమ్ముకుంటే మాత్రం వాళ్ళు అన్నీ వదలేదు. కొంచెం మంచిగా ఉంది, అంత లేదు. మేము కూడా భయపడ్డాము. వాళ్ళందరూ కూడా అందరు అన్నారు ఈ రోజు పోతుర్రు అని చెప్పి. మేము వచ్చింది కదా ఈ రోజు, అందుకని అందరూ అన్నారు. కానీ ఏమంతా లేదు. ముందు కొంచెం ఉంటుండొచ్చు కానీ బాగానే ఉంది, ఫ్రీగానే ఉంది. దగ్గర చేరుకొని అగ్రికల్చర్ ల్యాండ్ లోపల బండి పార్క్ చేసి రుద్రాక్ష ద్వారం కదా మరి 2 కిలోమీటర్ల దూరం ఉంది. స్నానం గట్టము అక్కడికి బయలుదేరుతున్నాము. అయితే అక్కడ నుంచి పడవ తీసుకొని త్రివేణి సంగమం వెళ్ళేసి స్నానం చేసే ఆలోచన ఉంది. కానీ జనాలు భయపడుతున్నంతగా గొప్పగా రష్ అయితే కనిపించలేదు. జనాలు అయితే భయపెట్టిస్తారు. సోషల్ మీడియాలో ఉన్నంత హంగామా ఇక్కడైతే అంత లేదు, మంచిగా ఉంది, అంతా ఫ్రీగానే ఉంది. జనాలు కూడా తక్కువ అనిపిస్తున్నారు. మాకైతే సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినాం. ఇట్లా ఇబ్బంది జనాలు ఎక్కువ ఉన్నారు అని క్యాన్సిల్ అయ్యే వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ అంత ఏం లేదు. అంటే ఇక్కడక్కడ పెట్టేసారు. ఉండనిక కూడా బాగానే గూడారాలు అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని రకాల వసతులు కల్పించారు ప్రభుత్వము, బాగానే ఉంది. వీలైతే ప్లాన్ చేసుకుంటే మాత్రం జనాలకు భయపడి క్యాన్సిల్ చేసుకోకండి. సోషల్ మీడియా నమ్మకండి. మేము కూడా అక్కడనే అప్లోడ్ చేస్తున్నాం, కానీ అది వేరే విషయం. మేము ఇక్కడ రియల్ గా ఉండి చూసి చేస్తున్నాం. ఎంత ఫ్రీగా నడుస్తున్నాం చూడండి. हेलो, नाम क्या? ₹2 आलू डिमांड ఉంది. ले लो 10 रुपए.